నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొత్తం సనాతన ధర్మం చుట్టూ, హిందుత్వం చుట్టూనే తిరుగుతూ ఉంది. అందుకు కారణం లేకపోలేదు. ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ తయారీలో, శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి వార్తలు రావడము, దానిని నిజం చేస్తూ అరెస్టులు జరగడము, ఆ మొత్తం వ్యవహారాన్ని గమనించినటువంటి హిందువులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసినటువంటి హిందువులు కూడా ఒక ఆలోచనలో అయితే పడ్డారు. ఎందుకంటే మనం నమ్మి ఆయనకు ఓటు వేస్తే మన మనోభావాలు దెబ్బతినేటట్లు టీటీడీకి సంబంధించినటువంటి వ్యవహారం అయితేనేమి, రాముల వారి విగ్రహం వ్యవహారంలోనైతేనేమి, అంతర్వేది రథం వ్యవహారంలోనైతేనేమి, ఈ విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్లే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు సాగించాడని అప్పుడు వాళ్ళు గమనించగా కొంత శాతం వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసినప్పటికీ ఎప్పుడైతే లడ్డూ వ్యవహారం బయటకు వచ్చిందో అప్పుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తయారైనట్లు నివేదికలు కూడా తెప్పించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సడన్ గా హిందూ ధర్మ పరిరక్షకుడిగా అవతారం ఎత్తడము, శ్రీరామనవమి రోజు ఆయనకు వచ్చిన 11 సీట్ల కన్నా 14 పోస్టులు పెట్టి నేనే హిందూ ధర్మ పరిరక్షకుణ్ణి, టీటీడీ నిధులతో చేసినటువంటి పనులన్నీ తానే చేసినట్లు, తన సొంత డబ్బులతో చేసినట్లు, ఆయన పుట్టిందే హిందువుల కోసం అన్నట్లు, ఆయన పాటించేదే హిందుత్వమైనట్టు, సనాతన ధర్మం కోసం కొత్తగా పుట్టిన సనాతన అయినట్లు సోషల్ మీడియా వేదికగా పోస్టు వైరల్ అయితే చేసుకున్నాడు. కానీ మనం ఇక్కడ గమనించవలసింది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలుగురు పెద్ద నాయకులు ఎవరు సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి నాయకులు మీరే చూడండి. ఇప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు అత్యధికంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలబడిపోయాడు. ఎప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించినా సతీ సమేతంగానే ఆయన పట్టు వస్త్రాలను సమర్పిస్తాడు. అది ఏ దేవుడైనా కానీ, శ్రీరాముడైనా కానీ, వెంకటేశ్వర స్వామి అయినా కానీ, దుర్గా అమ్మవారైనా కానీ సతీ సమేతంగానే వెళ్ళి ఆయన అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం మనమందరం చూసాము. ఇప్పుడు చూడండి, భువనేశ్వరి మేడం గారు గుడికి వెళ్తే ఏ విధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తారో ఒక చిన్న క్లిప్పింగ్ చూడండి. అదేవిధంగా మొన్నటికి మొన్న మనువుడి పుట్టినరోజు అయినప్పుడు, మొన్నటికి మొన్న కాదు ప్రతిసారి జరిగేదే ఇది, మనువుడి పుట్టినరోజు శ్రీవారిని దర్శించుకోవడము, ఆ రోజు అన్నదానానికి కావలసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఎంత ఖర్చు అవుతుందో మొత్తం వాళ్ళ కుటుంబమే ఫాలో అవడము. బేసిక్గా ఆమె నందమూరి తారక రామారావు గారి కూతురు కాబట్టి దైవభక్తి గురించి ఇంకా చెప్పవలసిన పని లేదు. సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని, హిందూ దేవుళ్లను ఇంకా ఏ విధంగా కొలుస్తారు అనేది మీకు తెలిసిన విషయమే. నెక్స్ట్, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి మేడం గారు గుడికి ఎప్పుడైనా వెళ్ళారంటే, గుడికి వెళ్ళడం నేను చూడలేదు. వాళ్ళు గుడికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు మత మార్పిడి చేసుకున్నారు కాబట్టి వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పూజా కార్యక్రమాలు వేరేగా ఉంటాయి, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరేగా ఉంటాయి. కాబట్టి మనం ఎవ్వరూ ఇక్కడ ఆమెను తక్కువ చేయడానికి కాదు. అన్ని మతాలు సమానమే, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టు వస్త్రాలు సతీ సమేతంగా సమర్పించాల్సి ఉండగా ఆమె ఎలాగో రాదు కాబట్టి అది పక్కన పెడితే, గుడి సెట్టును ఇంటి దగ్గర వేసుకొని అక్కడే దర్శనం చేసుకుని, అక్కడే ప్రసాదాలు స్వీకరించి, అక్కడే భజన కార్యక్రమాలు చేసుకుని ఏ విధంగా అయితే అప్పుడు ప్రవర్తించారో ఒక చిన్న క్లిప్పింగ్ చూడండి ఇప్పుడు. ఒక్క
జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీనే కాదు, రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు కూడా ఎప్పుడు గుడికి వచ్చినటువంటి దాఖలాలు అయితే లేదు. వాళ్ళు క్రిస్టియానిటీని నమ్ముతారు కాబట్టి ఇక మనం చేసేదేమీ లేదు. కానీ నటించడం తప్పు కదా. ప్రసాదం తీసుకున్నట్లు లేదా దర్శనానికి వెళ్ళినట్లు హిందువుల ఓట్లు మాత్రమే కావాలి, వాళ్ళ మనోభావాలతో మాకేంటి పని అన్నట్లు వీళ్ళ వ్యవహార శైలి అయితే ఉంటుంది. వీళ్ళు ప్రతి పుట్టినరోజు దాన ధర్మాలు చేయడము, దేవుళ్లకు డొనేషన్లు ఇవ్వడం కూడా చూసాము. అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, నా జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు 10 పైసలు హిందువుల దేవాలయాలకు విరాళంగా ఇచ్చింది నేనైతే చూడలేదు. ఒకవేళ మీరు చూసి ఉంటే కామెంట్ లో తెలియజేయండి. మూడో వ్యక్తి శ్రీ నారా బ్రాహ్మణి గారు. నారా లోకేష్ గారు ఎక్కడికి గుడికి వెళ్ళినా ఆయనతో పాటు వాళ్ళిద్దరూ సతీ సమేతంగానే వెళ్తారు. ఉదాహరణకు కుంభమేళాలో ఏ విధంగా పుణ్య స్నానాలు స్వీకరిస్తున్నారో ఒక్కసారి ఈ ఫుటేజ్ చూడండి. ఒక కుంభమేళాలోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా సతీ సమేతంగా సాంప్రదాయబద్ధంగా వెళ్ళడము, అక్కడ వాళ్ళకు తోచినటువంటి విరాళాలు ఇవ్వడము, దాన ధర్మాలు చేయడము, యాజ్ ఇట్ ఈజ్ సనాతన ధర్మాన్ని పాటించడము, హిందూ దేవాలయాలను సందర్శించడము వాళ్ళకు పరిపాటి. సో అది వాళ్ళ తాతగారి నుంచి, వాళ్ళ నాన్నగారి నుంచి, వాళ్ళ మామగారి నుంచి ఆమెకు అబ్బిందో లేదా నారా లోకేష్ గారికి అబ్బిందో పక్కన పెడితే తూచా తప్పకుండా సనాతన ధర్మాన్ని వీళ్ళైతే పాటిస్తారు. ఇక నాలుగో వ్యక్తి అన్నా లెజినోవా గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సతీమణి. రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ అయినప్పటికీ మొన్నెప్పుడో కుమారుడు అగ్ని ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు మతాలకు అతీతంగా శ్రీవారిని మొక్కుకొని నా కొడుకు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకుంటే వాళ్ళ కొడుకు క్షేమంగా ఇంటికి రావడంతో మొక్కు అయితే తీర్చుకున్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు ఒకటి చూద్దాం. ఇక్కడ చూడండి, బై బర్త్ క్రిస్టియన్ అయినప్పటికీ ఆమె మతం మార్చుకోలేదు. క్రిస్టియన్ అయినప్పటికీ డిక్లరేషన్ లో, ఇక్కడ చూడండి సంతకం పెడుతుంది, డిక్లరేషన్ లో సంతకము పెట్టి ఏదైతే ఆమె మొక్కుబడి ఉందో మొక్కుబడి తీర్చుకోవడము, ఆ రోజు అన్న ప్రసాదాలకు 17 లక్షల రూపాయలు అయితే విరాళం కూడా ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆ దర్శనము, డిక్లరేషన్ ఇవ్వడము, ప్రసాదాలు స్వీకరించడము, అదే విధంగా అన్న ప్రసాదాన్ని ఆమె వడ్డించడము, తలనీలాలు అర్పించడం, ఈ మొత్తం వ్యవహారాల్లో ఆమె ఆఖరికి వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది మనుషుల మనసును గెలుచుకోవడం జరిగింది. కానీ ఒక సైకో బ్యాచ్ అయితే దానికి రాజకీయ రంగు పులిమి హిందువుల ఓట్ల కోసమే పవన్ కళ్యాణే చేపించాడని ఒకడు, లేదా ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ అని ఒకడు, అదేవిధంగా అక్కడేదో 100 పశువులు చనిపోయాయి, గత 3 నెలలుగా పశువులు చనిపోతా ఉన్నాయి, ఆ వార్త వెలుగులోకి రావడంతో దాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఈ డ్రామా ఆడుతున్నాడని సోషల్ మీడియా వేదికగా నోటికొచ్చినట్లు కూస్తా ఉన్నారు. అక్కడెక్కడో పశువులు చనిపోతే, అక్కడెక్కడో టాపిక్ డైవర్ట్ చేయవలసి వస్తే, ఎక్కడో రష్యాలో పుట్టిన ఆమె తలనీలాలు చాలా అరుదుగా అర్పిస్తారు. ఒక వార్తను డైవర్ట్ చేయడానికి తలనీలాలు అర్పించింది అనేటువంటి అర్ధరహితమైనటువంటి ఒక ప్రచారానికైతే కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పూనుకున్నారు. కానీ భావదరిద్రం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి భాషలోనే చెప్తాను చూడండి, ఒక క్రిస్టియన్ అయి ఉండి హిందూ దేవాలయానికి వచ్చి డిక్లరేషన్లో సంతకం పెట్టి ప్రసాదాలు స్వీకరించి తలనీలాలు అర్పించిన ఆమెకు అప్రిషియేట్ చేయాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, సాల్వా కప్పాల్సింది పోయి, ఈ విధంగా ఇట్లా నా మాట్లాడేది కొంచెమైన సిగ్గు శరము ఉందా మీకు? కాబట్టి ఇప్పుడు నేను ఫైనల్ గా నేనేం చెప్పదలుచుకున్నానంటే, సనాతన ధర్మ పరిరక్షకులు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన నాయకులు కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళల యొక్క వివరాలు అయితే నేను ఇప్పుడు మీకు చూపించాను. మీరే డిసైడ్ అవ్వండి, సనాతన ధర్మాన్ని పాటించేది ఎవరు, హిందుత్వాన్ని కాపాడేది ఎవరు, హిందూ దేవాలయాలను కాపాడేది ఎవరు, హిందువుల మనోభావాలు
మనోభావాలను కాపాడేది ఎవరు? ఎవరికి ఓటు వేస్తే హిందూ దేవాలయాలు కాపాడబడతాయి, హిందువుల మనోభావాలు కాపాడబడతాయి, హిందూ సాంప్రదాయాలు కాపాడబడతాయి. కాబట్టి ఓటు వేసే ముందు విచక్షణతో ఆలోచించి ఓటు వేస్తే మీ మనోభావాలు కాపాడబడతాయి. ఇక్కడ ఓన్లీ హిందువుల కోసమే కాదు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నీ మతాన్ని ఆచరించు, ఇతర మతాల్ని గౌరవించు. ఆమె మతాన్ని ఆమె ఆచరిస్తా ఉంది. ఆమె ఆర్థోడాక్స్ క్రిస్టియన్ అయినప్పటికీ ఆమె ప్రేయర్స్ చేసుకుంటుంది, బైబిల్ చదువుతుంది, లేదా ఇతర ఆచారాలు ఏమైనా ఉంటే దాన్ని ఫాలో అవుతుంది. కానీ హిందువుల దేవాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆచారాల్ని గౌరవిస్తా ఉంది, ఇక్కడ సాంప్రదాయాల్ని పాటిస్తా ఉంది. దీన్నే సనాతన ధర్మం అంటారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో ఆచితూచి ఓట్లు వేయండి, సనాతన ధర్మాన్ని అయితే కాపాడుకోండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.